గణేష్ నవరాత్రి ఉత్సవాలు నల్గొండలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. పట్టణంలో ముస్లింలు ఖాజా అలీముద్దీన్ స్మారకార్థం 9 రోజుల పాటు బొజ్జగనపై వేడుకల్ని నిర్వహిస్తున్నారు. మతాలకతీతంగా పూజలో పాల్గొని పరమత సహనాన్ని, దైవభక్తిని చాటుతున్నారు. కులమతాలకతీతంగా దేశ సమైక్యతను చాటుతూ నల్గొండలో గణనాథుడి ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. పట్టణంలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో ముస్లింలు ఖాజా అలీముద్దీన్ స్మారకార్థం నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మొదట భువనగిరిలోని ముస్లిం సోదరులు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయాన్ని ఖాజా అలీముద్దీన్ ప్రారంభించారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చారు. మొదటిసారిగా నల్గొండ పట్టణంలో అలీం కుటుంబ సభ్యులు, స్థానిక ముస్లింలు, హిందువులు ఉత్సవ కమిటీగా ఏర్పడి భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆదినాయకుడి మండపాన్ని జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ విద్యాసాగర్, పూల రవీందర్ సందర్శించారు. హిందూ ముస్లిం బాయి బాయి అంటూ స్థానిక ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ పూజల్లో పాల్గొన్నారు. మతాలకతీతంగా స్థానికులు రంజాన్, బక్రీద్ వేడుకలతో పాటు వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. నవరాత్రి ఉత్సవాలు కూడా మంచిగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణంలో మత శాంతికి అందరూ కూడా అన్నదమ్ముల మాదిరిగా ఉండి ఈ ఉత్సవాలు నిర్వర్తించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. 15 సంవత్సరాల నుంచి భువనగిరిలో కూడా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నల్గొండ నుంచి స్టార్ట్ చేసినాం. और हिंदू मुस्लिम भाई भाई నల్లగొండ పట్టణ ప్రజలకు గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. మనం ఈ పండగ కులమతాలకు అతీతంగా మనం చేసుకునే ఈ పండగను అందరూ గౌరవించాలని, సమ్మతించాలని నా ఒక మనవి. హిందూ ముస్లిమ్స్ అందరూ భాయ్ భాయ్ అనే ఐక్యత రావాలని, అందరిలో రావాలని చేసే ఈ పండుగకు మీరందరూ సహకరించాలని నా మనవి. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతో మనమందరం కలిసి మెలిసి అన్ని పండుగలు జరుపుకోవాలి. మనమందరం కలిసిమెలిసి ఉండాలి. మనమంతా భారతీయులం. ఐక్యమత్తంగా పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు రంజాన్లో వస్తారు, ఈద్గా కాడికి వస్తారు, వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, వాళ్ళు ముబారక్ బాద్ చేస్తారు. ఇది కూడా మనం అదే చేయడం జరుగుతుంది. ఎవరి భక్తి వారిదే. ఈ విధమైన ప్రోగ్రాంలు చేయడం వల్ల అందరిలో మత సామరస్యం అనేది పెంపొంది ప్రజలలో ఐక్యత పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నల్గొండలో మతాలకతీతంగా స్థానికుల భక్తిభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇతర మండపాలకు దీటుగా నిత్య పూజలతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.